ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి. ప్రతి దానికి సజ్జల్ గారు మీరు మాట్లాడండి, సాయి గారు మీరు మాట్లాడండి కాదు. జనసేన అంటే గుర్తొచ్చు. పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? పవర్ ఏంటో తెలుసా? జగనన్న వాళ్ళ కార్యకర్తల్ని కవచంలాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ. ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నన్ను పట్టుకుంటారు, ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీరేమైంది వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పి చేతులు ఎత్తున ఎత్తేస్తారు మీరు. అల్లుడు నువ్వు ఆ బూతులు అలాగే మింగే. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? లంగాలు వేసుకున్నారా, లింగిలు కట్టుకున్నారా? వాడి తిట్టదని చెప్పరా? ఎవడి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఆడంగి నా కొడకల్లారా. నాకు గన్నెత్తారా? 6 దశాబ్దాల చరిత్ర, 20 ఎమ్మెల్యేస్, 420 విధులైన చేస్తాయండి. ఈయన ప్రతిపక్ష నాయకుడు, పనికిమాలిన నాయకుడు అధ్యక్ష. ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ ఆవరణలో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే రెస్ట్ తీసుకోమనండి. చాలు నా పని అయిపోయింది అనుకున్నారా? స్వాగతం. ఏం సమస్య వచ్చిందని ఇక్కడికి వచ్చారు? 50,000 అప్పుంది తీరుస్తావేంటి? ఎందుకే వస్తారు పెద్ద పుడింగ్ లాగా? పళ్ళు రాలగొడతా నవ్వావంటే. ఇది తప్పు కాదా? నేను పలానా సందర్భాల్లో నేను తప్పు చేశాను కాబట్టి మీరు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, మీ జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. పద్ధతి ఏది అడిగినా కూడా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఊరి మీద కొట్టానంటే పళ్ళని రాళ్ళ చేతుల్లో పడతాయి. అవునా? నాది ఇక్కడ దాకా, నాకు ఇప్పుడు దాకా తెలియదు, మీరు చెప్పేదాకా తెలియదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే నవ్వుతూ సైట్ కొడుతున్నావు ఇక్కడ కూర్చొని. అంటే మీకు చెప్పలేదు కదా. ఓ మై గాడ్, నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? మీరు నమ్మండి నమ్మకపోండి, దిస్ ఇస్ ట్రూత్. ఎవరితో అయింది? మహేష్ గత్తి గారు. ఏ ఎదవనే చేసుకోవాలా? ఇలా తగలడ్డాం చివరాఖరికి. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు వాడిని? ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? అబ్బాయికి మంచిగా గడ్డం మీసం ఉంటే ఇష్టం, ఓవర్ గా హైట్ ఉంటే ఇష్టం ఉండదు. అంటే ఓహో ఇన్ని క్వాలిటీలు మనలో ఉన్నాయని ఒకసారి తరచు చూసుకుంటున్నాను. కాస్త ఉన్నాయి, మరి చెప్పినంత కాకపోయినా. నీకే సంబంధం లేదు, నువ్వు నోర్మై. అమ్మాయి ఏదో మోసం చేసింది అనుకున్నాను నేను. అస్సలు ఎలా ఉంటుందో తెలుసు కదా, మేమిద్దరం ముక్కు సూటి పెట్టేసాడా. మండుతున్నట్టుంది. మండదా చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు ఎవడో 11 నెంబర్ అనకూడదురా బాబు, మళ్ళీ అనకూడదురా నాయన. నువ్వు వినియాలంతే, అనకూడదురా నాయన. ఏదో చేసినా సరే మళ్ళీ నువ్వు సీఎం అయిపో బావా. ఆడి మోకం చూడు, ఆడి చిరునవ్వు ఆడును.
మీడియా ముందుంటే మన ముఖాలు కూడా అలాగే ఉంటాయి బావా. నువ్వు ఏదో ఒకటి చెయ్యి బావా. ఆ నవ్వు నేను చూడలేకపోతున్నాను. మీకు రెడ్ బుక్ గురించి ఏమైనా తెలుసా అండి? అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజ్ ప్రాబ్లం. బెట్టింగ్ యాప్లు ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ ని జోదాని గుసుగొల్పి అన్ని రకాలుగా నష్టపోయి ఆత్మహత్యలు కూడా పాల్పడే పరిస్థితి తీసుకొస్తుంది. అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, బాధ్యత కలిగిన వాళ్ళని ఎంతో కాలంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. పంజాగుట్ట పిఎస్ లో ఈ రోజు నమోదైన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఒకవేళ మనకి ఐడీలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇంకా మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. రూపాయి పావులు ఫిగర్రా. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. వైసీపీ మహిళా నేత టీవీ యాంకర్ శ్యామలకి బిగ్ షాక్. బెట్టింగ్ యాప్ లో ప్రచారంలో ఆవిడ కూడా పాల్గొన్నందుకు ఆవిడపై కూడా కేసు నమోదైంది. శ్యామల పైన పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ముందుగా శ్యామలకి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపో మాపో శ్యామలని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. శ్యామల స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు. బెట్టింగ్ ప్రచారం చేసినందుకు ఇప్పటివరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందికి పైగా కేసులు నమోదైంది. ఏంటి ఏం చేస్తున్నావు? మీ మీద, మీ ప్రసాదాల మీద కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. దత్తపుత్రుడైన చేయి దత్తపుత్రుడిని ఆయన దత్తపుత్రుడికి కానీ
వీళ్ళకు తోడు వీళ్ళతో పాటు ఒక దత్తపుత్రుడు. కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ట్రాడినరీ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సార్. అదే టైంలో పులొచ్చింది. ఏదైనా కథ చెప్తానా? ఒక లీడర్ కథ చెబుతా. 2 చోట్ల ఓడిపోయాడు అన్నారు, అన్ని చోట్ల గెలిచి చూపించాడు. ఒక్క సీటు కూడా గెలవలేడు అన్నారు. ఇండియాలోనే సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీగా చేశాడు. పార్టీ వదిలి పారిపోతాడన్నారు, వాళ్ళని పాతాళంలోకి తొక్కేశాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ ట్రూ వారియర్, పీపుల్ సేవియర్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఈజ్ మోర్ దాన్ గాడ్ టు మీ. నా బెడ్ బాయిలైపోయింది. హలో, జగదాంబ చౌదరి హియర్. చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. ఏదో పేడు మొహం వేసుకొని పని భాష భాష ప్రధానం. భాష తొక్క. నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తావు, తాగబోతు ఎదవా. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది.